నీ జీవితాన్ని నువ్వే నిర్మిస్తున్నావా, లేక ఎవరు చెప్పిన దారిలో నడుస్తున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని అడుగు. నీకు నిజంగా ఇష్టమైనది ఏంటి? నీ కళ ఏంటి? డాక్టర్, టీచర్, సైంటిస్ట్, మ్యూజిషియన్, ఫార్మర్, ఐఏఎస్ ఆఫీసర్, లేక ఇతరులు చెప్పిన సేఫెస్ట్ జాబ్ కోసం నీ కళలను నువ్వు వదిలేసుకుంటున్నావా? చాలామంది చెబుతారు ఈ జాబ్ చాలా సేఫ్, శాలరీ ఎక్కువ, ఈజీ, సేఫ్ ఫ్యూచర్ అని. కానీ జీవితం అనేది శాలరీ స్లిప్ కాదు. ఒక్కసారి ఊహించు, సైంటిస్ట్గా నువ్వు చేసే ఆవిష్కరణలు, లాయర్గా నువ్వు ఇచ్చే జస్టిస్, డాక్టర్గా నువ్వు కాపాడే ప్రాణం, ఇవన్నీ ఇచ్చే ఆ గౌరవం, ఆ సంతృప్తి ఏ ప్యాకేజీ ఇవ్వలేదు. డబ్బు, బంగారం, ప్రాపర్టీస్ ఇవన్నీ మనిషి గొప్పవాడిని చేయవు. ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆస్తి కొన్ని బట్టలు, మరెన్నో పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. కానీ ప్రపంచం మొత్తం ఆయన్ని గౌరవంగా తల ఎత్తి చూస్తుంది. ఎందుకంటే గౌరవం అనేది డబ్బుతో రాదు, అది మన క్యారెక్టర్తో వస్తుంది, మన సేవతో వస్తుంది, మన విలువైన పనితో వస్తుంది. ప్రతి ప్రొఫెషన్ గొప్పదే, కానీ నీ హృదయం కోరుకున్న ప్రొఫెషన్ ఇంకా గొప్పది. అందుకే నీ కలర్ని సహకరించుకోవడానికి భయపడకు. కష్టమైన గోల్స్ ఎంచుకోవడానికి వెనక్కి తగ్గకు. నీ జీవితాన్ని తక్కువగా సెటిల్ అవ్వకు. నీ గోల్ని గట్టిగా వినిపించు. నీ వర్షన్ని ప్రపంచానికి చూపించు. నీ దారిని నువ్వే ఎంచుకో. ఎందుకంటే ప్రపంచం చెప్పిన దారిలో కాదు, నీ హృదయం పిలిచే దారిలో నడిచినప్పుడు మాత్రమే నీకు అసలైన విజయం మొదలవుతుంది.